అసలు ఈ శివపురాణం అంటే ఏంటి? ఎక్కడ మొదలైంది? నేను చెప్తా. శివపురాణం అంటే కథ కాదు, కాలాన్ని తుడిచే తత్వం. నైమిషారణ్యంలో శౌనకాది మునులు సుతామహర్షిని ఒక ప్రశ్న అడిగారు. శివుడు ఎవరు? శూన్యానికి ముందు ఆయన ఎక్కడ ఉన్నారు? దానికి సమాధానంగా విద్యేశ్వర సంహితగా, రుద్ర సంహితగా, ఉమా సంహితగా ఇలా 7 సంహితాల పరమ ప్రవాహంగా ప్రవహించేదే ఈ శివపురాణం. ఇందులో శివుడు లింగరూపుడిలా ఎలా అవతరించాడో, పార్వతీదేవి జననం, వివాహం, శివశక్తి తత్వం ఎలా ఏకమయ్యాయో, బ్రహ్మ విష్ణువులకు జన్మనిచ్చిన సృష్టికర్తగా శివుడు ఎలా ఉన్నాడో వీటన్నిటినీ ఈ శివపురాణం చెప్తుంది. ఇది కేవలం పురాణం కాదు, పునర్జన్మల విలయం, భక్తికి మార్గదర్శి, 3 కాలాల్లోనూ శివతత్వానికి దర్శనమిచ్చే దివ్య దర్పణం. ఈ శివపురాణాన్ని మౌనంతో విన్న చోటే ఆయన మన హృదయంలో ఆవిర్భవిస్తాడు. ఓం నమః శివాయ.